హలో గైస్, దూత వెబ్ సిరీస్ ప్రైమ్ వీడియోలో డిసెంబర్ 1 నుంచి స్ట్రీమ్ అవుతుంది. బట్ ఇన్ని రోజులు ఈ సిరీస్ గురించి ఒక మంచి టాకే లేదు. దీనికి రావాల్సినంత రికగ్నిషన్ ఇంతవరకు రాలేదు అని అనిపిస్తుంది. అంటే ఆల్రెడీ ఈ సిరీస్ చూసిన వాళ్ళు, ఇన్ కేస్ ఫుల్గా ఈ సిరీస్ చూసిన వాళ్ళు ఉండి ఉంటే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో దూత వెబ్ సిరీస్లో ఇంటెలిజెంట్ చాయిసెస్ గురించి, ఎంత బాగా డాట్స్ని కనెక్ట్ చేశారో, క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎంత కరెక్ట్గా ఇచ్చారో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రియల్లీ దూత ఈజ్ ఎ వెరీ గుడ్ సిరీస్. ఇంతవరకు నేను చూసిన సిరీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీస్ ఇది. అంటే ఒక సినిమాని 2 గంటలు ఎంగేజింగ్గా చెప్పడమే ఒక కష్టమైన పని. అలాంటిది ఒక సిరీస్ ఆల్మోస్ట్ 6 అవర్స్ ఉన్న వెబ్ సిరీస్ని ఎంగేజింగ్గా చెప్పడం అంటే ఎంత కష్టమైన పనో ఇమాజిన్ చేసుకోండి. విక్రమ్ కే కుమార్ డిడ్ ఇట్. ఇంతవరకు తెలుగు వెబ్ సిరీస్లలో ఇంత థ్రిల్లింగ్గా ఉండే సిరీస్ నేను ఇంతవరకు చూడలేదు. కోర్స్ ఈ సిరీస్లో కూడా ఒక్కో చోట, అంటే చాలా తక్కువ సార్లు కొంచెం బోర్ కొట్టే ఛాన్స్ ఉంది. అంటే నేను నా గురించి చెప్పట్లేదు, జనరల్ ఆడియన్స్ గురించి చెప్తున్నా. వాళ్ళకు కొంచెం బోర్ కొట్టే ఛాన్స్ ఉంది. బట్ ఎవరికైతే థ్రిల్లింగ్గా ఉండే కథలు నచ్చుతాయో అలాంటి వాళ్ళకు ఈ సిరీస్ ఒక మంచి చాయిస్ అవుతుంది. వాళ్ళకు అయితే అస్సలు బోర్ కొట్టదు. స్టోరీలో ఉన్న ట్విస్ట్లకి మైండ్ పోతుంది. విక్రమ్ కే కుమార్ ఒక మంచి క్రియేటివ్ డైరెక్టర్. ఆయన తీసిన 24 కానీ 13B కానీ మూవీస్ని చూస్తే ఒక మ్యాజిక్ ఉంటుంది వాటిలో. 13B మూవీ అయితే నాకు చిన్నప్పుడు చాలా ఫేవరెట్. ఆ మూవీ ఎప్పుడు టీవీలో వచ్చినా అదే పనిగా చూసేవాడిని. చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అందులో ఒక థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. మాధవన్కి మాత్రమే విచిత్రమైన సంఘటనలు జరగడం, వాళ్ళ ఇంట్లో మాత్రమే వచ్చే సీరియల్, ఆ సీరియల్లో జరిగినట్టే వాళ్ళ ఫ్యామిలీకి జరగడం, అండ్ వీటినన్నిటినీ లాస్ట్లో క్లైమాక్స్లో ఒక గోస్ట్ స్టోరీకి కనెక్ట్ చేయడం చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది చూస్తున్నప్పుడు. ఇంకా 24 మూవీ కాన్సెప్టే ఒక ఎక్సలెంట్ కాన్సెప్ట్. సో విక్రమ్ కే కుమార్ థాట్సే వేరే లెవెల్లో ఉంటాయి అనిపిస్తుంది నాకు. దూత సిరీస్లో కూడా అసలు ఎవరు టచ్ చేయని కాన్సెప్ట్తో బిల్డ్ చేశారు. ఒక జర్నలిస్ట్ నిరంతరం న్యూస్ పేపర్స్, పెన్స్, బుక్స్ వీటి మధ్యలో ఉండే మనిషి సాగర్ వర్మ. అతను ఒక పేపర్కి చీఫ్ ఎడిటర్గా అపాయింట్ అవుతాడు. ఆ రోజు నైట్ కార్లో డీజిల్ అయిపోయి ఒక డాబా దగ్గర కార్ అయిపోతుంది రోడ్డు మధ్యలో. కార్లో అతని భార్య, పాప, వాళ్ళ డాగ్ కూడా ఉంటుంది. డాగ్కి ఇంకా పేరు ఉండదు, ఏ అని పిలుస్తూ ఉంటారు. సో రోడ్లో కార్ ఆగిపోవడం వల్ల పాపకి ఆమ్లెట్ కావాలని డాబాలకు వెళ్తాడు సాగర్ వర్మ. అక్కడ అతనికి ఒక చిన్న పనికిరాని న్యూస్ పేపర్ ముక్క కనపడుతుంది. అందులో క్రాస్ వర్డ్స్ పజిల్ ఉంటుంది. ముందుగానే సాగర్కి క్రాస్వర్డ్స్ పజిల్స్ అంటే బాగా ఇష్టం. సో ఆ పజిల్ ఉన్న న్యూస్ పేపర్ని తీసుకొని చూస్తూ ఉంటాడు. పేపర్లో ఒక క్లూ ఉంటుంది. ఆ క్లూ ఏంటంటే రాత్రి 10:45:33 రోడ్డు మధ్యలో కార్ యాక్సిడెంట్ జరిగిన సాగర్ వర్మ కుక్క పేరేంటి అని. సో అక్కడ జరిగిన సంఘటన ఆ పేపర్లో ముందుగానే ప్రింట్ అయి వచ్చింది. తీరా చూస్తే ఆ పేపర్లో ఉన్న టైంకే కరెక్ట్గా సాగర్ వర్మ కార్ని లారీ వచ్చి గుద్దేస్తుంది. ఇలా సాగర్కి న్యూస్ పేపర్ ముక్కలు దొరుకుతూ ఉంటాయి. వాటిలో సాగర్కి జరిగే విషయాలు ముందే రాసి ఉంటాయి. బ్రిలియంట్ కాన్సెప్ట్ అసలు. ఇలాంటి కాన్సెప్ట్ని లాస్ట్కి ఎలా ఎండ్ చేస్తారు అనే క్యూరియాసిటీ ఉండింది నాకు సిరీస్ చూస్తున్నప్పుడు. ఫైనల్గా ఆ స్టోరీ మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక ఆత్మకు లింక్ చేయడం చాలా నచ్చింది. అది కూడా సత్యమూర్తి అనే ఆత్మ. ఆ ఆత్మ ఒక న్యూస్ పేపర్ ప్రింట్ చేసే మిషన్లో ఉంటుంది. సత్యమూర్తి ఒక నిజాయితీ గల జర్నలిస్ట్. నిజం అయితేనే దూత పేపర్లో పబ్లిష్ చేస్తారు. అంటే ప్రజెంట్లో సాగర్ వర్మకి, అతని ఫ్రెండ్ చార్ల్స్కి, ప్రియాకి, ఇలా అందరు జర్నలిస్టులు, అవినీతి గల జర్నలిస్టులు చావడం నిజం. అంటే అది ఖచ్చితంగా జరగాలి, వాళ్ళు ఖచ్చితంగా చావాలి. సో ఆ ఆత్మ దూతలో ప్రింట్ చేసింది. అండ్ ఫ్లాష్ బ్యాక్లో కూడా రాఘవయ్య ఫ్యామిలీకి జరిగిన సిచ్యువేషన్ కూడా ఒక కారణం, ఇలా ముందుగానే పేపర్లో ప్రింట్ చేసి వాళ్ళని చంపడానికి. రాఘవయ్య ఫ్యామిలీని చక్రపాణి చంపాలి అని నిర్ణయించుకొని ఆ ఇంట్లో ఉండే పని మనిషిని చంపేస్తాడు. కానీ ఆ రోజు జరిగిన వార్తని, అంటే పని మనిషి చనిపోయిన వార్తని అదే రోజు ముందుగానే ప్రింట్ చేస్తాడు భూపతి. రాఘవయ్య ఫ్యామిలీ అందరినీ చంపేసి ఒక రూమ్లో ఉరి తీస్తాడు చక్రపాణి. పనమ్మాయి న్యూస్ అంతకన్నా ముందే ప్రింట్ చేయబడి ఉంటుంది. ఆ న్యూస్ పేపర్ని అదే రూమ్లో పెడతాడు. సో పోలీసులు మార్నింగ్ వచ్చి ఆ న్యూస్ పేపర్ చూసి ఇది సూసైడ్ అని నిర్ణయించుకుంటారు. సో సేమ్ యాజ్ పాస్ట్లో జరిగినట్టు అమ్ముడుపోయిన మరియు డబ్బు కోసం ఏదైనా రాసే తప్పుడు జర్నలిస్టులని సత్యమూర్తి ఇలా ముందుగానే న్యూస్ ప్రింట్ చేసి ఒక్కొక్కరిగా కావాల్సిన వాళ్ళని చంపేస్తూ జర్నలిస్ట్కి పిచ్చి పట్టేలా చేసి ఫైనల్గా సూసైడ్ చేసుకునేలా చేస్తాడు వాళ్ళంతకు వాళ్ళే. అండ్ మీరు గమనించారా, సిరీస్లో ప్రజెంట్ జరుగుతున్న స్టోరీ ఏదైతే ఉందో, అంటే సాగర్ వర్మ జనరేషన్ స్టోరీ,
అప్పుడు ప్రతి సీన్లో అంటే సిరీస్ మొత్తం వర్షం పడుతూనే ఉంటుంది. ఆ వర్షానికి కారణం ఏమై ఉంటుంది అని నేను చాలా ఆలోచించా. మేబీ సిరీస్ మొత్తం ఒక రష్లో పోతూ ఉంటుంది. అంటే ఒకటి తర్వాత ఒకటి ట్విస్ట్లు రివీల్ అవ్వడం, కొత్త ట్విస్ట్లు యాడ్ అవ్వడం, మనకు ఆలోచించకుండా ఉండే ఛాన్సే లేదు. థింక్ చేస్తూనే ఉండాలి. సో వర్షం అనేది ఆ టెన్షన్ని, ఆ అడ్రినలిన్ రష్ని, ఫ్లోని ఆపకుండా ఉండడానికి యూజ్ చేశారా అనిపిస్తుంది. అండ్ కొన్ని షార్ట్స్ ఉంటాయి సిరీస్లో, వర్షం అండ్ వాటర్ని స్లో మోషన్లో చూపిస్తూ ఉంటారు. ఆ షార్ట్స్కి అర్థం ఏంటో నాకు కాస్త అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైతే చెప్పండి. నన్ను సిరీస్లో బాగా సర్ప్రైజ్ చేసిన విషయం అండ్ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే క్యారెక్టర్స్ని కనెక్ట్ చేయడం, లింక్ చేయడం. రాఘవయ్య ఫ్యామిలీ ప్లస్ సత్యమూర్తిని చంపిన వాళ్ళు చక్రవర్తి, భూపతి అండ్ రమణ ఘోష్. ఈ క్యారెక్టర్స్ మనకు బాగా గుర్తుండిపోతాయి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూసిన తర్వాత. సిరీస్ మొత్తం కొంతమంది చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అంటే ప్రజెంట్ స్టోరీ సాగర్ వర్మ ఔదూరి, అజయ్ ఘోష్, చక్రవర్తి దట్ పొలిటీషియన్, అండ్ చార్ల్స్ కేస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రాంతి, సత్యమూర్తి వాళ్ళ మనవడు, అదే సాగర్ దగ్గరకు జాబ్ కోసం వస్తాడు కదా ఆ అబ్బాయి, అండ్ వాళ్ళ నాన్న సాగర్కి విలువలు నిబంధనలు అనే బుక్ ఇస్తాడు కదా ఆ మనిషి. ఇవి పాస్ట్లో ఉన్న క్యారెక్టర్స్ అండ్ ప్రజెంట్లో ఉన్న క్యారెక్టర్స్. సో క్లైమాక్స్ ఎపిసోడ్లో పాస్ట్లో జరిగిన స్టోరీలో ఉన్న క్యారెక్టర్సు, ప్రజెంట్ స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్కి గ్రాండ్ పేరెంట్ లాగా చూపిస్తారు. సత్యమూర్తిని మోసం చేసి చంపిన చక్రపాణి మనవడు ప్రజెంట్ డేలో ఉన్న మినిస్టర్ చక్రవర్తి. భూపతి వర్మ ఔదూరి యొక్క మనవడు సాగర్ వర్మ ఔదూరి. భూపతి వర్మని కూడా సత్యమూర్తి ఇలానే సూసైడ్ చేసుకునేలా చేస్తాడు, సత్యమూర్తి ఆత్మ. దెన్ రమణ ఘోష్ యొక్క మనవడు అజయ్ ఘోష్. రాఘవయ్య ఫ్యామిలీలో ఒక పోలియో వచ్చిన చిన్న పిల్ల ఉంటుంది. ఆ పిల్లని వాళ్ళు వదిలేస్తారు. ఆమె కూతురు పోలీస్ క్రాంతి. సత్యమూర్తి యొక్క భార్యని, కొడుకుని చక్రపాణి భయపెట్టి వదిలేస్తాడు. సో ఆమె కొడుకు ఇతను, ఆమె మనవడు ఇతను. ఇలా స్టోరీలోని ప్రతి క్యారెక్టర్ని లింక్ చేయడం బాగా నచ్చింది నాకు. ఇమాజిన్ ఇలాంటి కనెక్ట్ లేకపోతే, ఉండకపోతే ఆ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ అనేది మిస్ అయ్యేది. సిరీస్ నార్మల్గా ఉండేది. సో ఇట్స్ ఎ రియల్లీ బ్రిలియంట్ చాయిస్. సాగర్ వర్మ డామినో ఎఫెక్ట్ గురించి చెప్తాడు, గుర్తుందా లాస్ట్ ఎపిసోడ్లో? ఎస్, డామినో ఎఫెక్ట్. భూపతి వర్మ ఔదూరి కూడా ఒక అవినీతి గల జర్నలిస్ట్, సేమ్ యాజ్ సాగర్ వర్మ. రమణ ఘోష్ ఒక లంచగొండి పోలీస్ ఆఫీసర్, సేమ్ యాజ్ అజయ్ ఘోష్. చక్రవర్తి కూడా వాళ్ళ తాత చక్రపాణి లాగా అవినీతి గల పొలిటీషియన్. ఇలా 3 జనరేషన్స్ నుండి వస్తున్న డామినో ఎఫెక్ట్ని సాగర్ వర్మ బ్రేక్ చేస్తాడు. సత్యమూర్తి ఆత్మకి ఉన్న వన్ అండ్ ఓన్లీ గోల్ అవినీతి జర్నలిస్ట్లని మార్చాలని. సో ఆ పనిని సాగర్ వర్మ చేస్తాడు క్లైమాక్స్లో ఇచ్చే స్పీచ్ ద్వారా. అజయ్ ఘోష్ కూడా చేస్తాడు అండ్ చక్రవర్తిని చంపేస్తాడు సాగర్. ఇలా ఆ డామినో ఎఫెక్ట్ కూడా బ్రేక్ అవుతుంది, సేమ్ యాజ్ సత్యమూర్తి ఆత్మ ఉన్న ప్రింటింగ్ మిషన్ బ్రేక్ అయినట్టు. సో ఆత్మ వెళ్ళిపోతుంది. ఈ సిరీస్ గురించి మాట్లాడడానికి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, బట్ లెంత్ విల్ బి లైక్ ఏ కైట్ థ్రెడ్. సో ఐఎమ్ స్టాపింగ్ హియర్. మీరు సిరీస్లో ఇంకా ఏమైనా గమనించారా? లైక్ కొన్ని ఇంటెలిజెంట్ చాయిసెస్? టెల్ మీ ఇన్ ద కామెంట్స్. Finally, Doota is a must watch. We'll meet you with another video. Bye.